దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, జీవమరణములు నాలుక వశం, జీవితంలో దీవెనలు రాకుండా అడ్డుకునేటువంటి శక్తి నీ నోటి మాటలో ఉన్నది. దైవజనమా, నీ కుటుంబము నీరు కట్టిన తోట వలె బహుగా ఫలించాలన్నా, ద్రాక్షవల్లి వలె, ఒలివ మొక్కల వలె నీ ఇంట్లో ఉన్న వారు ఎదగాలన్నా, ప్రతి ఉదయకాలము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి సాయంకాలము నువ్వు పలకవలసిన మాట నెగిటివ్ మాట కాదు, పాజిటివ్ వర్డ్, మరణపు మాట కాదు, నిర్జీవకరమైన మాట కాదు, వ్యర్థమైన మాట కాదు, జీవంతో కూడిన మాటలు నువ్వు పలకాలి. దైవ సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే, నా సంఘం ఇలానే ఉంటుంది, నా విశ్వాసులు ఇలానే ఉంటారు, నా యొక్క సంఘములో అభివృద్ధి లేదు, నువ్వు పలకొద్దా మాటలు. నా సహోదరుడా, మేము ఎప్పుడు పరిచయలో ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆ ఆటంకాలని, అడ్డుల గురించి మేము మాట్లాడడం కానీ దేవుడు చేయబోయే అద్భుతాల గురించి మాట్లాడుతూ ఉంటాం. నిన్ను బలపరచువాని నీవు సమస్తము చేయగలవు. పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులను అధిగమించే శక్తి దేవుడు ఇస్తాడు. అయ్యో ఇది తీర్చలేం, అయ్యో ఇది చేయలేం కాదు. ఎరుకో గోడలైనా దేవుని నామంలో కుప్పకూలిపోతాయి. ప్రభు సహాయంతో ఎర్ర సముద్రాలైనా దాటగలుగుతాం. మమ్మల్ని బలపరిచే ఆ దేవుని ద్వారా మేము సమస్తము చేయగలం అని విశ్వాసపు వాక్కులు పలుకుతూ, ఆ మాటలు విశ్వాసంతో పలికిస్తూ ఉండగా అద్భుతాలు జరిగే. దైవజనమా, అనేక మంది వారి అప్పులు తీర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలంటే వాక్యం విని వెళ్తేనే కాదు దేవుని బిడ్డ, నీ అద్భుతాలు అడ్డగించబడటానికి కారణం, అనేక కారణాల్లో ప్రాముఖ్యమైన ఒక కారణం నీ నోటి మాటే, నీ ఆలోచనలే, నీ హృదయ తలంపులే. నువ్వు పలకవలసిన మేలైన మాట పలకకుండా నిరుత్సాహంతో, నీరసంతో కూడిన మాటలు నువ్వు పలుకుతూ నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వే నరికి వేసుకుంటున్నావేమో, అది నీకు మేలైంది కానే కాదు. దైవజనమా, ఈ మాటలు మేము చెప్తూ ఉన్నప్పుడు మాతో ఏకీభవించి మీరందరూ చెప్పాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. మొదటి వాగ్దానం అందరూ చెప్పండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. రెండో వాగ్దానం, నేను మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుదును. క్రీస్తునందు నేను జయిస్తాను కానీ ఓడిపోను. ఏ తెగులును నా గుడారమును సమీపించదు. క్రీస్తు యేసునందు దేవుడు నా ప్రతి అవసరమును తీర్చును. నన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యేసుక్రీస్తు నామములో నా ప్రతి సమస్య పరిష్కరించబడునుగాక. ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. క్రీస్తులో నేను దీవించబడిన వాడను కానీ దరిద్రుడను కాను. యేసు నన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. నేను లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదును, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదును. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎదురయ్యే ప్రతి సమస్యలో నాకు జయమిచ్చును. నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. నేను క్రీస్తు యేసునందు ఎల్లప్పుడూ ఆనందించెదను. యేసు క్రీస్తును ప్రేమించుచున్న నాకు సమస్తము మేలు కొరకే జరుగును. నేనును నా ఇంటి వారును ప్రభు యేసునే సేవింతుము. నా భారము యెహోవా మీద మోపుచున్నాను, ఆయనే నన్ను ఆదుకొనును. నేను నా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయముల్లోనూ వర్ధిల్లెదను. నా శత్రువులందరినీ మనసారా క్షమిస్తున్నాను. ఓ అపవాది, యేసు నామములో నన్ను నా ఇంటిని విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. దీర్ఘాయుష్యుతో ఆయన నన్ను తృప్తిపరచును. నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించెదను. నేను దేనిని గూర్చి చింతపడను కానీ యేసు నందు ఆనందించుచున్నాను. నేను విశ్వాస మూలముగా జీవింతును. ఎత్తైన స్థలము మీద ఆయన నన్ను నిలుపును. నాలో ఉన్న క్రీస్తు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నా దశమ భాగము చెల్లించెదను. ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పి నన్ను దీవించును. మునుపటి కంటే అధికమైన మేలు
ఆయన నాకు కలుగజేయును. ఏం చేస్తాడు యేసయ్య మనకి? అధికమైన మేలు. వ్యాపారంలోను, కుటుంబంలోను, బిడ్డల జ్ఞానంలోను, చదువులోను. పోయిన సంవత్సరం పిల్లాడు అలా చదివాడు అని ప్రిన్సిపల్ పిలిచి, టీచర్స్ పిలిచి కంప్లైంట్ ఇచ్చారేమో. ఈ సంవత్సరం నీ పిల్లలు అలా ఉండబోట్లేదు, దైవ జ్ఞానం మెండుగా ఉండబోతుంది. తర్వాత 31, క్రీస్తు యేసునందున్న నాకు ఏ శిక్షా విధియు లేదు. దైవజన్మ చిల్లంగి, చేతపశక్తులు, అమావాస్యలు, పౌర్ణములు, తిథులు, నక్షత్రములు, చేతి రాతలు, తలరాతలు అనేవి నీ మీద ఏ ప్రభావాన్ని చూపనే చూపవు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే చిల్లంగి, చేతపశక్తుల ప్రభావం తొలగిపోవాలి. మన పరలోకపు తండ్రి యేసయ్య నీ కర్మ జన్మ పాపం నేను మోస్తాను అంటున్నాడు ఆయన. అందువల్ల మన కర్మ జన్మ పాపంలో ఆయన మోసాడు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి మనకి ఏ శిక్షా విధి లేదు. 32, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మరొకసారి చెప్పండి, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ చుట్టూ ఏ గాఢాంధకరమనే శోధనలు, సమస్యలున్నా ఆ చీకటిని దేవుడు నీకు వెలుగుగా చేసి నేను దీవిస్తానన్నాడు. నేను పలికినవన్నీ యేసుక్రీస్తు నామములో పొంది ఉన్నానని నమ్ముచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు మీరు చూడాలంటే, మీరు బహుగా ఫలించాలంటే మీరు చేయవలసిన 3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. దైవజన్మ యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుని యొక్క మాటలు మనలో నిలిచి ఉంటే తప్పకుండా మనం ఏం అడుగుతాం మరి దేవుడు ఇస్తానంటున్నాడు. మీరు బహుగా ఫలించాలనేదే నా హృదయవాంఛ అంటున్నాడు. ఇదే కదా మనకి కావాలి. మనము ప్రభువులో కొనసాగుతూ ఉండగా మొదటిగా రక్షణలోను, పశ్చాత్తాపము, మారు మనసులోను, తర్వాత బాప్టిజం అనుభవంలోను, ఆ తర్వాత ప్రభువలలో పాల్గొంటూ, ఆత్మీయ పరిశుద్ధ సంఘ సహవాసంలో పాల్గొంటూ దేవుల్లో ఎదగటం అనేది మొదటిగా ఎంతో ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత ఆత్మలో వర్ధిల్లు వారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడని యేసయ్య చెప్పినట్లుగా అన్ని విషయంలో కూడా నువ్వు బహుగా ఫలించాలి. సుబుద్ధిలోను, జ్ఞానంలోను, ఆరోగ్యంలోను, ఆర్థికంగాను, నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా, నువ్వు తలపెట్టిన ప్రతి చిన్న పెద్ద వ్యాపారంలో నీ చేతి పనుల కష్టాలతో నీకు స్థిరపరచబడి నీవు వర్ధిల్లితే అది నీకెంతో సంతోషం కలుగుతుంది. నీ హృదయంలోని ఒక కోరిక నెరవేర్చబడకపోతే నీ మనసు ఎంతో వేదనకు గురవుతుంది. హృదయంలో ఎంతో సమస్యల్ని అలసిపోతావు, నిరుత్సాహానికి లోనవుతావు. వ్యాపారంలో నష్టం, కుటుంబ జీవితంలో నష్టం, బిడ్డల జీవితాల్లో నష్టాలు, ఎటు చూసినా నష్టాలు అని వేదన పడుతూ ఉంటారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆశపడేది చేతి పనుల కష్టాలతో స్థిరపరచబడితే వారికి ఎంతో ఆనందం. వారు పడినటువంటి ఆ గుప్పెడితో పడిన కష్టానికి గుప్పెడి గింజలే కాకుండా సమృద్ధి అనేటువంటి రాసులు వారు కలిగి ఉంటే ఎంతో సంతోషం కలుగుతుంది. ఆర్థిక సమృద్ధి కుటుంబంలో ఉన్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఇక రెండవదిగా మనిషి ఎప్పుడు ఆలోచన చేసేది ఆర్థికంగా బాగున్నా ఫ్యామిలీ లైఫ్ బాగోకపోతే చాలా దుఃఖం కలుగుతుంది. డబ్బు ఉంది కానీ కట్టుకున్న భర్త భార్య బాగోలేదు, వారు ఒకరికొకరు సహకరించుకోవట్లేదని ఆ ఇంట్లో ఎంతో వేదన కలుగుతుంది. ఒకవేళ డబ్బున్నా భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా అన్యోన్యంగా ఉన్నా పుట్టిన బిడ్డల జీవితాలు వారు కీడుని విసర్జించి మేలుని ఎంచుకోవాల్సిన ఒక వయసు వచ్చినప్పుడు కీడు వైపు పరిగెత్తుతుంటే యవన కాలంలో యవన ఆకర్షణ లోబడి తల్లిదండ్రుల హృదయాల్లో తీరని వేదన, ఎంతో బాధ. తల్లిదండ్రులు చర్చకొస్తారు, పిల్లలు రారు. కొంతమంది యవన బిడ్డలు మేము వెళ్ళమంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాటలు కూడా లెక్క చేయనటువంటి ఒక దుస్థితి ఈ రోజుల్లో ఉంది. దైవజన్మ పిల్లలు ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనకు లేని సమస్యలు మన పిల్లలు ఎదుర్కొంటూ ఉంటే ఆ తల్లి హృదయం, తండ్రి హృదయం తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఈ రెండూ బాగున్న పిల్లల జీవితాలు బాగోపోతే ఎంతో వేదన. కానీ 128వ కీర్తనలో ఆ దేవాతి దేవుడు సెలవించాడు, దేవుని యెడల భయభక్తులు గలవారు ఈ 3 విధాలైన శోధనల్ని జయించగలుగుతారు. ఒకసారి చూడండి 128వ కీర్తనలో ఏం రాయబడిందో. దేవుని యెడల భయభక్తులు గల వారి యొక్క కష్టాయితాన్ని దేవుడు దీవిస్తానంటున్నాడు. అనగా నువ్వు చేసే ప్రతి పనిలో ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడు అభివృద్ధి నువ్వు చూస్తావు, ఆర్థిక సమృద్ధిని నువ్వు కోయగలుగుతావు. రెండవదిగా భార్యాభర్తలు మరి ఫలించి ద్రాక్ష గొలువలే ఉంటారు,
కుటుంబ జీవితంలో ఉన్న కలహాలన్నీ దేవుడు తొలగించి సమాధానాన్ని ఇస్తానంటున్నాడు భయభక్తులు కలిగి ఉంటే. మూడవదిగా నీ బిడ్డలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది, మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్న యెడల మీ సంతోషం పరిపూర్ణమైనట్లు నా నామంలో ఏది అడిగినా నేను మీకు వాటిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. మొదటిగా దైవజనమా, నీ జీవితంలో బహుగా ఫలించాలంటే, అనగా ఆర్థికంగాను కుటుంబ పరంగాను బిడ్డల పరంగాను నువ్వు ఫలించాలి అంటే ఫస్ట్ థింగ్ నువ్వు చేయవలసింది భయము భక్తి కలిగి ఉండు. ఎల్లప్పుడూ భయము భక్తి కలిగి ఉండాలి. ఆదివారం చర్చికి వస్తేనో సభలకు వస్తేనో కాదు. ఆదివారం చర్చికి వచ్చినప్పుడు సభలకు వచ్చినప్పుడు ఇలాంటి ఉజ్జీవ కొట్టాలన్నప్పుడు ఆత్మీయతలు ఎదిగి మళ్ళీ తెల్లవారి ఆత్మీయతలో కిందకి దిగిపోవటం కాదు. మెట్లెక్కి మెట్లు దిగినట్లుగా నీ ఆత్మీయ స్థితి బలహీనమైపోకూడదు. కానీ నువ్వెల్లప్పుడూ భయం కలిగి ప్రవర్తించేవాడు బ్రతుకుతాడు. ఎల్లప్పుడూ భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడవుతాడు. దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తున్నావు అనే దానికి నీలో కొన్ని సూచనలు నువ్వు చూడగలుగుతావు. దేవుని యెడల భయభక్తులు కలిగి నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో బహుగా ఫలించగలుగుతావు. రెండవదిగా ప్రభువుని ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించినప్పుడు ఆయన చేసిన ఉపకారములు మర్చిపోకుండా సనగకుండా మనసులో నీవు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే తప్పక నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుతావు. గొర్రెలు కాసుకునే దావీదు మహారాజు అయ్యాడంటే ఎప్పుడు దేవుణ్ణి ఆయన చేసిన మేలు ఉపకారములు తలంచుకుంటూ ఆయన ఘనతను. అందుకని నీ జీవితంలో ఫలించాలన్నా అద్భుతాలు చూడాలన్నా దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండు. నెంబర్ 1, దేవుని యెడల భయభక్తులు కలిగి వాడు పాపము చేయనేరడు. ఒకవేళ నీలో పాపం బయలుదేరుతుందంటే నువ్వెక్కడో ఆత్మీయతలో చల్లారిపోయావు. సెట్ రైట్ యువర్ సెల్ఫ్. నిన్ను క్రమపరుచుకో, నిన్ను సరి చేసుకో. రెండవదిగా ఆత్మతో సత్యముతో ఆరాధించు. అనగా దేవుని యొక్క ఘనతను ఆయన మహత్యమును కొనియాడు, ఆయన గొప్పతనాన్ని కొనియాడు. నీ పరిస్థితి నీ స్థితి ఎలా ఉన్నా నీ దేవుని నువ్వు మహిమపరుస్తూనే ఉండు, ఘనపరుస్తూనే ఉండు, స్తుతిస్తూనే ఉండు. మూడవదిగా నువ్వు ప్రభువులో బహుగా ఫలించాలంటే పైనున్న వాటి మీదే నీ మనస్సును పెట్టు. ఈ లోకము దీని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళు సదాకాలము ఉంటారు. పైనున్న వాటి మీదే మనసు పెట్టి ఈ భూమి మీద మనం యాత్రికులము పరదేశులమని ఎరిగి ఆత్మీయ జీవితాల్లో కట్టుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు గొప్ప ఫలభరితమైన జీవితం చూడగలుగుతాం. ఈ వాక్కులు పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో నూరంతలుగా ఫలింపజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రియ తండ్రి, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడా, జీవమరణములు 4 వస్తున్నావు నాయన. ఎల్లవేళ నిన్ను ప్రేమించే బిడ్డలు వారి స్థితిగతులను ఆధారం చేసుకొనక వారు నమ్మిన దేవుల్లో ఉన్న గొప్ప కృపలను ఘనమైన కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఇచ్చినటువంటి జీవిత మాటలతో వాగ్దానములు ఉచ్చరిస్తూ నీ కృపలో కొనసాగటం వలన అద్భుతమైన దీవెనలు పొందుకుంటారు నాయన. అయ్యా, మీరు నాలోనూ నా మాటలు మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు నా నామలో ఏదైనా అడుగు వేస్తానన్నా. నీళ్ళ భయభక్తులు కలిగి నిన్ను ఆరాధిస్తూ నిన్ను సేవిస్తూ నువ్వు చేసిన ఉపకారములు తలంచుకుంటూ ఆయా భూసంబంధమైనటువంటివన్నీ ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపడమ్మం ఇవన్నీ ఒక రోజును గతించిపోతాయి. తండ్రి చిత్తం నెరవేర్చి వారు సదాకాలం ఉంటారన్నవ నాయన. పైన వాటి మీదే నీ ప్రజలు నీ సంఘులు మనసు పెట్టి ఆత్మీయ జీవితంలో ఎదుగుడికే కృప దయచేయండి ఆయన. వారిని ఫలింపజేయండి, వారి కుటుంబాన్ని ఫలింపజేయండి, వారి కష్టాయితాన్ని ఫలింపజేసి వారిని స్థిరపరచండి. వారి మధ్యలో వారి బిడ్డల్ని ఒలీవ మొక్కల వలె ఎదుటికే కృప దయచేసి నడిపించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.